ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. నేను మీ మధ్య నడిచెదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞలకు విధేయులై జీవిస్తే దేవుడు వారి మధ్య సంచరించుచు వారికి తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ చెబుతున్న మాట మనం చదువుకున్నాం. ఆదియందు వాక్యమున్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడై శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అసలు ఆయన ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకుంటూ వచ్చింది ఒక్కసారిగా సరాసరి శరీరంగా కాదు, కానీ అంతకుముందు ఆయన తనను తాను తగ్గించుకుంటూ వస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఆయన ఆకాశ మహాకాశాల్లో ఉండేవాడు. అయినా ఆయన అక్కడ నుండి మేఘాల్లోకి వచ్చి మాట్లాడాడు. అక్కడి నుంచి కొండ మీదకు వచ్చి మాట్లాడాడు. అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారంలోని మందసములకు వచ్చి మాట్లాడాడు. అలాగే శరీరధారిగా భూమి మీదకు వచ్చి మనుషుల మధ్య జీవించి సర్వమానవాళని పాపము కోసము కలవరి సిలువలో మరణించి ఆ మరణాన్ని జయించి తిరిగి లేచి 50 దినాలు తరువాత పరిశుద్ధాత్ముడిగా ఈ భూమి మీదకు వచ్చి నేను మీ మధ్య మీలో ఉంటాను, మీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉంటూ, మనలో ఉంటూ, మన మధ్య ఉంటూ మనతో నడవాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. అందుకని మనము దేవునికి విరోధమైన ప్రతి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించినట్లు అయితే తప్పకుండా దేవుడు మన మధ్య నడుస్తాడు. అంతేకాక తన పరిశుద్ధమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడే గనక మధ్య నడిస్తే మనం విడిపించబడతాం, మనం జయించగలుగుతాము. దేవుడే మనతో నడిస్తే మనం మండగలుగుతాము. అట్టి వాక్యపు రుజువు తన శిష్యులు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో ఆయన నడిచినప్పుడు వారి గుండెలు మండినాయి. అలాగే దేవుడు మనతో, మన మధ్య, మనలో ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని లేఖనం ఇలా అనడం మనం చూస్తాం. నేనేమాత్రం నిన్ను విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన చెప్తున్నాడు. ఆయన మనతో ఉండే దేవుడుగా పాత నిబంధన కాలమున నుండి మనము చూస్తూ వస్తున్నాం. ఆది కాలంలో ఏదెను తోటలో దేవుడు మానవులతో కలిసి వారితో కలిసి నడిచినట్లుగా మనం చూస్తాం. రోజు వారితో కలిసి నడిచినట్లుగా మనం చూస్తాం. వారితో మాట్లాడే వాడిగా వారితో మనం ఏదెను తోటలో చూస్తాం. ఆయన కృప అధికంగా ఉండి మనతో ఎప్పుడు నడిచేవాడిగా ఉండడం అనేది మన బాధ్యత. అట్టి కృప దేవుడు మన జీవిత కాలమంతయు మనకు తోడుగా ఉండి మనతో
మనల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీరు ఆదికాలం నుంచి మా పితరులతో నడిచిన దేవుడుగా, మాతో నడచడానికి మీరు ఇష్టపడే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాలో మా మధ్య నుండి మమ్మల్ని నడిపించే విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అయ్యా, మీరు నడిపించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు నడుచుకున్నారు. మీరు నడిపించినట్లుగా మీ భక్తులు నడుచుకున్నారు. మేము కూడా నాయన మీతో నడవగలిగిన వారంగా, నాయన మీరు మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని మా ప్రభా మీరు ఆశీర్వదించమని, వివాహాలు అయిన వారికి గర్భఫలాన్ని ఇమ్మని, వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, మీరు గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న సమస్యలన్నిటిలో మీ కృపలో సహాయం చేసి మీరే మహిం పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.